బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇక తెలంగాణ విద్యుత్ ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. ఇటు ఉద్యోగులతో పాటు పెన్షనర్లకు 2% డిఏ పెంచుతూ ఇక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. ఈ మేరకు విద్యుత్ శాఖ మంత్రి బట్టి విక్రమార్క కీలక ప్రకటన చేశారు. ఒక్కసారి దానికి సంబంధించి అప్డేట్ చూద్దాం. ఈ జనవరి నుంచి అది అమల్లోకి వచ్చేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. దానికి సంబంధించి పూర్తి డేటా కనుక ఇప్పుడు చూసే ప్రయత్నం చేద్దాం. రైట్, విద్యుత్ ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఉద్యోగులతో పాటు ఎవరైతే పెన్షనర్ ఉన్నారో వాళ్ళకు 2% డిఏను పెంచుతూ ఇక రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. ఉద్యోగుల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయం అంటూ డిప్యూటీ సీఎం విద్యుత్ శాఖ మంత్రి భట్టి విక్రమార్క అన్నారు. అందులో భాగంగా విద్యుత్ ఉద్యోగులు పెన్షనర్లకు 2% డిఏ పెంపు నిర్ణయం తీసుకున్నట్టుగా తెలిపారు. ఈ నిర్ణయం వల్ల దాదాపు 71,417 మంది ఉద్యోగులకు అదేవిధంగా పెన్షనర్లకు ప్రయోజనం కలుగుతున్నట్టు వెల్లడించారు. ఇక జనవరి 2024 నుంచి అమల్లోకి వచ్చే ఈ పెంపుతో విద్యుత్ సంస్థలపై ప్రతి నెల 11.19 కోట్ల భారం పడిన ఉద్యోగుల సంక్షేమం కోసం నిర్ణయం తీసుకున్నట్టుగా వివరించారు. ఇక 2023లో 15,000 మెగావాట్లుగా ఉన్న పీక్ డిమాండ్ 2025 నాటికి 17,162 మెగావాట్లకు పెరగడం ప్రభుత్వ యాజమాన్యంపై ఉన్న నమ్మకాన్ని ప్రతిబింబిస్తుందని చెప్పారు.